గురుగారు మరొక సందేహం. వరంగల్ నుంచి లక్ష్మీకుమారి గారు రాస్తున్నారు. శ్రావణ సోమవారం నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అమ్మా, మనకు శ్రావణ మంగళవారము శుక్రవారము విశిష్టమైనటువంటివిగా మంగళవారం నాడు మంగళగౌరి వ్రతము, శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. ఇది వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలు కానీ ఇటు పక్కన అంతా కూడా దీనికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఈ శ్రావణ సోమవారం అనేది వింధ్యకు అవతల బార్హస్పత్యమానాన్ని ఆచరించేటువంటి వారు కార్తీక మాసంలో పరమేశ్వరారాధన ఎంత విశిష్టంగా మనం చేస్తామో అంతగా శ్రావణ మాసంలో వారు అక్కడ చేస్తారు. కాబట్టి ఈ సోమవారం శ్రావణ సోమవారం యొక్క ప్రత్యేకత ఆ ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు తెలుసుకుని ఉండి ఉంటారు. కనుక మనం ఇక్కడ ఆచరించేది మాత్రం ఎక్కువగా మంగళవారము శుక్రవారమునకు కావలసినటువంటి వ్రతములు నోములు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ మాత్రం ఈ సోమవారం కార్తీక సోమవారం ఎంత విశిష్టమైనదో ఈ శ్రావణ సోమవారం అంత విశిష్టమైనదిగా ఉత్తరాదిన ఉండేటువంటి అనేక రాష్ట్రాల్లో పరమేశ్వర ఆరాధన ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందువలనంటే ఇది నభోమాసము. మనం చంద్రుడి నక్షత్రాలను బట్టి మాసం శ్రావణ మాసం ఇట్లాంటి పేర్లు మనం పెట్టుకున్నాం. అలాగే వర్షము ఆకాశం మబ్బు బట్టి వర్షములు కురిసేటువంటి సమయం కాబట్టి ఆయా కారణములుగా మాసములకు వేరే పేర్లు ఉన్నాయి. ఉన్న పేర్లలో చైత్ర మాసానికి మధుమాసము అని, వైశాఖ మాసానికి మాధవ మాసము అని ఇట్లా వేరే పేర్లు ఉన్నాయి. మధుమాధవ మాసములాగానే ఇవి నభో నభస్య మాసములు అన్నమాట. ఈ శ్రావణ మనకు భాద్రపద మాసములు. ఇప్పుడు ఈ శ్రావణ మాసం ఆకాశ గంగ ఈశ్వరుని శిరస్సుపై నుంచి భూమికి దిగేటువంటి సన్నివేశంలో ఈ ఈశ్వర ఆరాధన ఎక్కువగా శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్తరాది ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. కనుక శ్రావణ సోమవారం అందువలన మనం కూడా ఈశ్వరారాధన ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు కార్తీక మాసం ఎంత విశిష్టమైనదో శ్రావణ మాసము అంత విశిష్టమైనదిగా స్త్రీలకు ఈ వ్రతములు ఇవి ఏర్పాటు చేసినట్లుగానే పురుషులు స్త్రీలు అందరూ కూడా ఈశ్వరారాధన చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ కార్తీక సోమవారం లాగా శ్రావణ సోమవారం విశిష్టతను కలిగి ఉన్నది. వివిధ మానములంటే చాంద్రమానం ప్రకారం, బార్హస్పత్యమానం ప్రకారం, సౌరమానం ప్రకారం వీటిని అనుసరించేటువంటి వారు ఆయా పండుగలను ఆయా మాసములకు కొన్ని ప్రత్యేకతలు ఇస్తూ ఉంటారు. మన సంప్రదాయం ప్రకారం మనం ఈ మంగళవారం శుక్రవారం అలాగే స్త్రీలు ఎక్కువగా ఆచరించేటువంటి కార్యక్రమాలకు శ్రావణ మాసాన్ని ఇవ్వటం జరిగినట్లుగా పురుషులకు మిగిలిన వారు మన అందరం ఆచరించుకునేందుకు పరమేశ్వర ఆరాధనకు కూడా ఈ శ్రావణ మాసాన్ని ఉపయోగించుకోవటం అనేది ఉత్తరాది వారిని చూసి అయినా మనం ఎప్పుడైనా ఈశ్వరారాధన చేయటం ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైతవాసన అని చెప్పబడింది. కాబట్టి ఈశ్వరానుగ్రహంతో మనకు ఈశ్వరుణ్ణి ఆరాధించాలనే బుద్ధి కలుగుతుంది. నారుద్రో రుద్రమర్చయేత్ అని అన్నారు. కాబట్టి ఆ రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి ఆరాధించలేరు. కనుక మనందరం ఈశ్వరానుగ్రహం కోసం శ్రావణ సోమవారాలు కూడా కార్తీక సోమవారాల్లాగా జరుపుకోవచ్చు, ఈశ్వరారాధన చేసుకోవచ్చు.